ఓవర్ టైం చేస్తే డబుల్ పేమెంటు, వర్కర్లందరికీ కనీస వేతనం ప్రతి నెల సకాలంలో చెల్లించాల్సిందే. ఇప్పటి వరకు ఓవర్ టైం అనే దానికి ఏ కంపెనీ వాడు, దాదాపుగా నాకు తెలిసి కొన్ని ఒక 1% 2% ఉంటాయి తప్ప ఎవ్వడు కూడా 8 గంటలు అనే ఒక నిబంధనని ఎవ్వడు పాటించట్లేదు. ఎంత దోచితే ఎంత దొరికితే అంత దోచుకుంటున్నారు కార్మికుల యొక్క శ్రమను. సో ఇప్పుడు ఈ చట్టాలు వచ్చినాయి, ఓవర్ టైం చేస్తే డబుల్ పేమెంట్ అట. మరి చట్టాలు చాలా ఉన్నాయి భారతదేశంలో, చట్టాలకు కొదవలేదు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో వాటిని అమలు చేయరు. సో ఇప్పుడు ఈ చట్టం వచ్చింది, దీన్ని అమలు చేస్తారా లేదా చూద్దాం. ఐటీ ఉద్యోగులకు 7వ తేదీలోపు సాలరీ ఇవ్వాలట. సో ఇప్పుడు కొత్తగా ఐటీ కంపెనీలు భారతదేశానికి రావాలనుకుంటే ఈ రకమైన నిబంధన పెట్టారనుకో వాడు కూడా ఆలోచిస్తాడు. ఆల్రెడీ ట్రంప్ సాగు కొడుతున్నాడు, మీరు కనుక అమెరికాలో పెట్టకుండా బయట దేశాల్లో పెడితే మీ మీద 100% ట్యాక్సులు 500% ట్యాక్సులు వేస్తాము, మీ ఈపు బలగొడతామని ఆయన అంటున్నాడు. వీళ్ళు కొత్తగా కార్మిక చట్టాలు తీసుకొచ్చారు. ఎవరికి అనుకూలంగా? కార్మికులకు అనుకూలంగా, కంపెనీలకు వ్యతిరేకంగా. మహిళా వర్కర్లకు సమాన వేతనం, గౌరవం ఇవ్వాలి. సో మహిళా వర్కర్కి మనం బేసికల్గా ఈ పెద్ద పెద్ద కంపెనీలలో మహిళ పురుషుడు అనేది లేదు, కానీ ఈ నిర్మాణ రంగంలో ఈ కూలీల విషయంలో మాత్రము మనము చూస్తే మేస్త్రికి 1500 ఉంటే అదే లేడీస్కి 1000 రూపాయలు ఉంటాయి. కూలీలలో వానికి 750 రూపాయలు ఇస్తే వీళ్ళకు 500 రూపాయలు ఇస్తారు. సో ఎందుకు ఇట్లా ఇస్తున్నామంటే అది వాని ఇష్టం, దానికి ఓ రూలు లేదు, లెక్క లేదు, పత్రం లేదు, వాని దయ వీళ్ళ ప్రాప్తం అన్నట్టు ఉన్నది. సో ఇక్కడి నుంచి వెళ్ళి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ మహిళా కార్మికులు, పురుష కార్మికులు ఎవడైతే ఇల్లు కడతాడో వాడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గ్యారెంటీగా. చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వీళ్ళకి తక్కువ ఇచ్చిన అనే దానికి వీలు ఉండదు అనేది ఈ చట్టం చెప్తుంది. మరి వాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడా, చేసుకోకపోతే వాడిని తాట తీస్తారా, వాని పనిని ఆపుతారా, అది తర్వాత విషయం. ఎందుకంటే మన దగ్గర హెచ్ఎండిఏ రూల్స్, జిహెచ్ఎంసీ రూల్స్ ఇన్నోటి ఉన్నా అక్రమ కట్టడాలు ఏ విధంగా వస్తున్నాయి, భూములను ఎట్లా ఆక్రమించుకుంటున్నారు, చెరువులను ఎట్లా మింగేస్తున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటికి రూల్స్ లేవంటే రూల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ మున్సిపల్ అధికారులకు, ఈ కార్మిక శాఖ అధికారులకు కళ్ళకు పొరలు కప్పి ఉంటాయి. కాబట్టి వాళ్ళకు చేతిలో పైసలు వస్తే కళ్ళకు పొరలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు కూడా మరి వీళ్ళకు నిజంగా సమాన వేతనం కేటాయించాలంటే ఇప్పుడు వానికి ఇంకా మరింత భారం అవుతుంది. ఎవరికి? కాంట్రాక్టర్కు. మరి అది చేస్తాడంటే లేదు. ఎందుకంటే 5000, 10,000, 5 లక్షలు, 10 లక్షలు అధికారుల ముఖాన కుక్కకు బొక్కేసినట్టు వాని ముఖాన వేసేస్తే వీని తెరువు రాడు. సో వీని ఇష్టరాజ్యంగా వీని అరాచకము, అన్యాయము, అక్రమం కొనసాగించవచ్చు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలు. 4 లేబర్ కోడ్లకు వలస కాలం నాటి కార్మిక చట్టాల స్థానంలో ఫ్యూచర్ రెడీ లేబర్ కోడ్లు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సీట్ అంటుంటే వీళ్ళం ఫ్యూచర్ రెడీ లేబర్ కోడ్లు అంటున్నారు. భారత కార్మిక చట్టాలను ఆధునీకరిస్తూ ఆమోదించిన 4 లేబర్ కోడ్లను నోటిఫై చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. నిన్నటి నుంచి వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. ఆల్రెడీ అమల్లోకి వచ్చేసినాయి. ఇంకా ఇక్కడి నుంచి ఎవడన్నా ఓవర్ టైం చేస్తే డబుల్ పేమెంట్ ఇవ్వకపోతే ఎంతమంది కోర్టులకు పోతారు, ఎన్ని కంపెనీలు చెల్లిస్తాయి, వీళ్ళకి ఎంత మేలు జరుగుతుందో చూద్దాం. ఓవర్ టైం స్వచ్ఛందంగా ఉండాలి. ఓవర్ టైం చేస్తే సాధారణం కన్నా డబుల్ పేమెంట్ ఇవ్వాలని అందులో పేర్కొన్నది. ఓవర్ టైం అనేది స్వచ్ఛందంగా ఉండాలి. అంటే నీకు నచ్చితే నువ్వు ఎంతకాలమైనా చేయొచ్చు, ఎంతకాలమైనా అడగవచ్చు. అంటే ఈడ ఏం చేస్తుందంటే రేపు ఏమని చెప్తాడు కంపెనీ వాడు, ప్రతి ఒక్కడు ఒక సిగ్నేచర్ తీసుకుంటాడు. ఏమని? మేమందరం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం, మేము డబ్బులు అడగం. కథం, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. చట్టము సంకనాకిపోతుంది. ఎందుకు? మీరు సంతకం చేయకపోతే ఉద్యోగం తీసేస్తా అంటాడు. చచ్చుకుంటా సంతకం చేయాల్సి వస్తుంది. సో వారికి సమాన పనికి సమాన వేతనం. మహిళల విషయంలో సమాన గౌరవం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసింది. మహిళలు రాత్రి షిఫ్టులలో మైనింగ్తో సహా అన్ని రంగాల్లో పనిచేయడానికి అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలి. వారి సమ్మతి తప్పనిసరి అని తీసుకోవాలి. కార్మిక చట్టాలు సంస్కరణలే కాదు, శ్రామిక లోక సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. సో ఇది ఓవరాల్గా మనకు ఈ 4 చట్టాల యొక్క విలువ. మరి 4 చట్టాలు కార్మికులు లోకము వాళ్ళు వినియోగించుకోవాలి. మరి ఈ కార్మికులను వాడుకుంటున్న ఈ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఈ పెద్దోళ్ళందరూ మరి ఈ చట్టాలకు కట్టుబడి పనిచేస్తారా, చట్టాల్లో ఎక్కడ తూట్లు ఉన్నాయి అని ఆ తూట్లను వెతుకొని మళ్ళీ వీళ్ళని మోసం చేస్తారా, మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవి ఎంతవరకు అమలు జరుగుతాయి అనేది.